హలో మై డియర్ ఇండియన్ ప్లేయర్స్, నీ అవ్వ రెడీగా ఉన్నాడ్రి. హర్షదీప్ పుణ్యమా అనేసి ఫస్ట్ మ్యాచ్ ఎట్లో డ్రా అయిపోయింది. నీ అవ్వ ఉన్న 2 మ్యాచ్లైనా వరుసగా గెలవాలి, లేకపోతే ఈ శ్రీలంక వాళ్ళ దగ్గర మనకు సిరీస్ దొబ్బినట్టే. అరే ఉండే రోహిత్ అన్న, ఫస్ట్ మ్యాచ్ ఎట్లో నా నుంచే దొబ్బింది. ఇక ఉన్న 2 మ్యాచ్లను వరుస పెట్టి గెలిపిస్తా. ఈ హర్షదీప్ ఒక్కసారిగా ఫామ్ లాక్ వస్తే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. అరే ఈ మ్యాచ్ లో 1 కాదు 2 కాదు, ఏకంగా 5 వికెట్ తీస్తా. అరే ఏందో హర్షదీప్ తమ్ముడు, నువ్వు ఒక్క రన్ను కొట్టినప్పటి నుంచి నిన్ను చూస్తా అంటే భయమేస్తా ఉంది. ఇది సీరియస్ మ్యాచ్ కాబట్టి పర్లేదు, ఒకవేళ ఇండియా ఫైనల్స్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఎలా? అందుకే ఎలాంటి మ్యాచ్ అయినా కాస్త ఆచితూచి ఆడాలి. అరే ముందే చెప్పాను కదా రోహిత్ అన్న, T20 వేరే ఓడి వేరే అనేసి. అరే మీరే కాదు, T20లో కంట్రోల్ చేసి మ్యాచ్ గెలిపించేది. ఇప్పుడు చూసారు కదా మా ఆసరంగా ఎలా బౌలింగ్ వేసాడో. అరే 14 బాల్స్ ఉంది, ఒక్క రన్ కొడితే మ్యాచ్ విన్ను. ఎలా వికెట్లు తీసాడు, 1 కాదు వరుసగా 2 వికెట్లు తీసాడు. మ్యాచ్ ని ఈజీగా టై చేసేసాడు. అలా ఉంటుంది మరి శ్రీలంక అంటే. అరే అసలంక మీకు అంత ధైర్యం ఉంటే నీ అవ్వ ఈ మ్యాచ్లో మ్యాచ్ గెలిపించి చూపించండి. నీ అవ్వ మీకైతే అంత సీన్ లేదు, ఈ మ్యాచ్లో మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తాము. అరే రోహిత్ అన్నో, ఎవరిని ఎవరు పిసుకుతారో అది చూద్దాము. నీ ఏమో బ్యాటింగ్ లో ఏ విధంగా ఆడానో, అలాగే బౌలింగ్ లో ఏ విధంగా చేశానో అలా ఉంటుంది మరి వెళ్ళల్లాంగే అంటే. అరే శ్రీలంకకు అన్ని రన్స్ రావడానికి కారణం ఎవరు? వెళ్ళల్లాంగనే. అరే ఏంది రోహిత్ అన్న, అలాంటి స్పిన్ పిచ్ పైన నీ అవ్వ ఆ దంచుడేంది? అందరూ టెస్ట్ బ్యాటింగ్ ఆడుతా ఉంటే నువ్వేమంటే 30 బాల్స్కే హాఫ్ సెంచరీ కొట్టేశావు. హౌ ఇట్స్ పాసిబుల్? అరే గిల్ తమ్ముడు, ఈ రోహిత్ కి పిచ్ తో పని ఉండదు. నీ అవ్వ ఎలా దొరికితే అలా కొట్టుడే. మిమ్మల్ని నమ్మకుండా ఇంకా ఒక 20 రన్స్ కొట్టింటే బాగుండే, మ్యాచ్ అన్న ఈజీగా గెలిచే వాళ్ళము. ఈ హర్షదీప్ నుంచి మ్యాచ్ కూడా దొబ్బింది. అరే రంగా రంగా రంగాబాయ్, రంగా రంగా రంగాబాయ్. అరే మ్యాచ్ ని ఎంత బాగా ఈజీగా డ్రా చేశాను. అలా ఉంటుంది అసరంగా అంటే. ఇక ఉన్న 2 మ్యాచ్ల్లోనూ మంచి వికెట్లు తీస్తా. ఈ అసరంగా ఉన్న ఫామ్ ఏంటో చూపిస్తా. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగానే పెంచురా బాయ్.